హాయ్ హలో నమస్తే. నేను మీ చంద్రు వ్లాగ్స్ చందు. టుడే మనం మహాశివరాత్రి సందర్భంగా ముక్కోటి యొక్క విశిష్టతను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో అయితే చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముక్కోటి విశిష్టత అనేది ఇప్పటి నుంచి కాదండి, చాలా పూర్వం నుంచే ఉంది. భారతదేశంలో యోగులు సిద్ధులు ఉన్న నిలయంగా మనకు ప్రసిద్ధి. అలాగే చాలామంది మునులు మరియు సిద్ధులు ఎన్నో శివాలయాలను నిర్మించారు. అగస్త్య మహాముని అనే ముని నిర్మించిన ఆలయమే ఈ అగస్త్య మహాముని అని పేరుతో పిలువబడుతున్న ఈ శివాలయం. దక్షిణాన ఉన్న ఈ ఆలయం అగస్త్య ముని తపస్సు చేస్తుండగా ఇక్కడ ఒక చుక్క నీరు కూడా లేకపోవడంతో బ్రహ్మదేవునికి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ గంగను అయితే ప్రసాదించారు. ఆ గంగనే ఇప్పుడు మనం స్వర్ణముఖి నదిగా పిలువబడుతున్న ఈ నది. అలా తపస్సు చేస్తూ ఉంటే అగస్త్య మహామునికి ఒకరోజు ఒక శివలింగం అయితే దొరికింది. ఆ శివలింగాన్ని ముక్కోటి దేవతల సమక్షంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ గుడిలో అగస్తేశ్వర స్వామి రూపంలో ఉంటారు. అంతేకాకుండా ముక్కోటి అనే పేరు ముక్కోటి దేవతల ద్వారా సమక్షంలో ఈ శివుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ టెంపుల్కి ముక్కోటి అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ తొండమాన్ చక్రవర్తి పరిపాలించడంతో దీనికి తొండవాడ అనే పేరు కూడా కలదు. మరో కథనం ప్రకారం కైలాసంలో వివాహం చేసుకుంటుంటే శివ కళ్యాణం దేవతలందరూ అక్కడికి వచ్చారు. అక్కడ రావడంతో వారి బరువుతో భూమి అటువైపుకు ఒరిగిపోయింది. ముందుగా ప్రమాదాన్ని గుర్తించిన శివుడు అగస్త్య మహామునిని పిలిచి దక్షిణానికి వెళ్ళి భూమిని సమమట్టం చేయమని చెప్పి కోరారు. మనకు తెలిసిన విషయమే కదా, అగస్త్య మహాముని యొక్క కోపం రౌద్రం అన్నీ మనకు తెలిసినవే. కాబట్టి అతనిని శివుడు ఇలా ఆదేశించారు. అగస్త్యునికి మాత్రం మనసులో శివ కళ్యాణాన్ని దర్శించుకోలేని భాగ్యం అని మనసులో బాధగా ఉండడంతో అది గ్రహించిన శివుడు నీకు అక్కడికే వివాహం కనిపిస్తుంది అన్న వరాన్ని ఇవ్వడంతో అగస్త్య మహాముని దక్షిణానికి అయితే బయలుదేరారు. ఇంకా శివుని యొక్క ఆదేశం మేరకు అగస్త్య మహాముని దక్షిణానికి అయితే బయలుదేరారు. మధ్యలో వింధ్య పర్వతం అడ్డుగా రావడంతో అప్పటికీ ఈ పర్వతం సూర్యచంద్రులకు మరియు కూడా ఆటంకం కలిగిస్తుంది అని ప్రతీది. నేను దక్షిణానికి పోయి వస్తాను, అప్పటిదాకా అణిగి ఉండమని ఆదేశించారు అగస్త్య మహాముని వింధ్య పర్వతంతో. దక్షిణానికి వచ్చిన అగస్త్య మహాముని తిరిగి ఉత్తరాదికి అయితే పోనేలేదు. ఇక్కడి నుండే శివ కళ్యాణాన్ని చూశారు. ఇక్కడ నీరు లేకపోవడంతో తపస్సు చేసిన మహాముని గంగ ప్రత్యక్షమై దిగి వచ్చి శేషాచల కొండల పాదపూజ చేసి అటుగా చంద్రగిరి మరియు అలివేల మంగాపురంను ముద్దాడి గుడిమల్లము ద్వారా శ్రీకాళహస్తి చేరుకుంటుంది. అక్కడి నుండి నాయుడుపేట గుండా పూర్వ సముద్రంలో కలుస్తుంది. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ స్వర్ణముఖి నది అగస్త్య మహాముని తపస్సు చేయడంతో గంగాదేవి యొక్క ప్రసాదంగా మనం చెప్పుకోదగ్గ విషయం. ఇంకా ఇక్కడే తన సౌకర్యాలన్నీ సమకూర్చుకొని అగస్త్య ఆశ్రమంగా ప్రారంభించారు అగస్త్య మహాముని. ఒకప్పుడు నదికి ఇరువైపులా మొగలి పదులు ఉండడంతో దీనిని మొగలి ఏరు అని కూడా పిలిచేవారు. పద్మావతి దేవి ఇక్కడ ఉన్న విషయం మనకు తెలిసిన విషయమే కదా. అలా ఒకరోజు పద్మావతి దేవి అగస్త్యునికి దర్శనం చేసుకోవడంకై శ్రీనివాసుని కళ్యాణం తర్వాత ఒకసారి అయితే ఇక్కడికి వచ్చారు. అప్పుడు అగస్త్య మహాముని శ్రీనివాసులకి మరియు పద్మావతి అమ్మవారికి ఇలా చెప్పారు, పసుపు బట్టలతో కొండకి వెళ్ళడం మంచిది కాదు, ఇక్కడే 6 నెలల పాటు నివసించి ఆ తర్వాత మీరు వెళ్ళాలి అన్న ఆదేశాన్ని అయితే వారికి ఇచ్చారు. మీరందరూ అనొచ్చు, శ్రీనివాసులు మరియు పద్మావతి దేవి ఉన్నది శ్రీనివాస కళ్యాణ మండపంలో కదా అని. అవునండి, మీరన్నది నిజమే. బట్ మార్నింగ్ టైం అంతా ఇక్కడే అగస్త్యుల ఆశ్రమంలో అతనికి సేవ చేసుకొని నైట్ అక్కడికి వెళ్ళేవారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత పూర్తయింది. ఇంకా చిట్ట చివరికి మేమైతే గుడి బయటకు వచ్చి ఆకలిగా ఉండడంతో బొరుగులు అయితే తింటున్నాము. దానికి మా ఫ్రెండ్ చాలా కారం ఎక్కువే అని చెప్పారు. అది తిన్న నేను చాలా షాక్ అయిపోయాను. అది అసలు కారమా కారం పొడా అసలు ఏంటనేది నాకు అస్సలు అర్థం కాలేదు. తింటుంటే అసలు నోట్లో నుంచి నీరైతే కారిపోతుంది.
కావాలంటే మీరు నేను తిన్న తర్వాత నా ఎక్స్ప్రెషన్ అయితే చూడండి, అసలు ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పటిదాకా నా వీడియోని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అలాగే అన్న బొరుగులు కలిపించేలోపు మీరు కూడా చూడండి ఈ కారం ఎంతలా ఉంటుందో, నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో. మీరు ఎప్పుడైనా ఇలా టేస్ట్ చేస్తుంటే కామెంట్ బాక్స్లో పేరు అండ్ ఊరితో పాటు ఎవరైతే తినిపించే వాళ్ళ పేరు కూడా చెప్పండి. ఇంకైతే చూద్దాం నా ఎక్స్ప్రెషన్ని. అసలు చాలా కారంగా ఉందండి. ఇంకా ఇప్పటిదాకా మనం శివుని యొక్క విశిష్టతను మరియు శ్రీనివాసుని యొక్క విశిష్టతను అయితే తెలుసుకున్నాము. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ, నా వీడియో నచ్చినట్లయితే ఇంకా చాలా మంచి మంచి వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి. ఏకాదశి నాడు ఒక్కరోజు ఉపవాసం ఉంటే సంవత్సరం నాడు ఉన్న ఉపవాసాలతో సమానం అని చెప్పి ప్రసిద్ధి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. మహాశివరాత్రిని మీ కుటుంబ సభ్యులు మరియు మీ రిలేటివ్స్తో బాగా జరుపుకోవాలని కోరుకుంటూ, మీ చంద్రు వ్లాగ్స్ చందు అండ్ సూరిగాడు లోకల్ అండ్ కసిబాబు ఛానల్స్ అయితే మీ ముందు ఈ యొక్క విశిష్టతను అయితే తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో